హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా విలేజ్ పక్కన బంటుపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామంలో చిరుతల నటన వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ చూడడానికి వెళ్తున్నాం. చిరుతల నటన అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, రామాయణం నటన వేస్తున్నారు ఇక్కడ గ్రామంలో. ప్లస్ ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ ఇక్కడ వస్తారు. చూడండి, చిరుతల రామాయణ నటన ప్రదర్శన ఇక్కడ ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వీడియో ఇలాగే పూర్తిగా చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా ఉంటుంది వీడియో. పూర్వ కళలను వీరు సజీవంగా ఉంచడానికి వీళ్ళు చేసే ప్రయత్నానికి మనం ఎంతో అభిమానం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ రామాయణం గురించి చాలా మంది అందరూ మర్చిపోతున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి మళ్ళీ మనం గుర్తు చేయడానికి ఇది ఒక రామాయణం అనేది వీళ్ళు చాలా అభిమానించాలి. ఎందుకంటే వీళ్ళ పట్టుదలకు మనం ఎంతో గర్వించాలి. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఒక 3 నెలల క్రితం నుంచే వీళ్ళు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎందుకంటే రామాయణం అనేది మామూలు విషయమని కాదు. దాన్ని నేర్చుకోవడం, పదాలు ఒక్కొక్కటి ఒక క్యారెక్టర్ ఇవ్వడం, మళ్ళీ చేసిందంతా యూత్, ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉన్న యూత్ అంతా ఒక ప్లానింగ్ ప్రకారం దీన్నంతా ఏకత్వంతో మొదలెట్టి ప్రారంభించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు వేసి ఎంతో కృషి చేశారు. ఈ నటన చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు ఎంతో మంది, కొన్ని వేల మంది వచ్చారు. చూద్దాం ఇక్కడ స్టేజ్ పైన ఎలా రామాయణం చూడడానికి వచ్చిన ప్రజలందరికీ భోజనం సదుపాయం కూడా చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ నైట్తో పాటు ఇది సెకండ్ రోజు కాబట్టి లాస్ట్ ఫైనల్ రామాయణం అనేది ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాడి రామచంద్ర మహారాజ్ ఉజ్వల తమ్ము నిన్న లక్ష్మణులయ్య రవికుమారా రామచంద్ర మాతాకి ఆ మామగారు, నీవట్లు భయపడవలసిన పని లేదు, నేనున్నాను. వారు అయోధ్య నగర్ రామచంద్ర మహారాజ్ కి ఇది ఫ్రెండ్స్
మన బంటుపల్లి గ్రామంలో వేసిన రామాయణ నటన. ఊరు చిన్నదైనా కూడా అందరూ ఏకవత్వంతోనే అందరూ ముందుకు వచ్చి సభను టోటల్గా మొత్తం పూర్తి చేశారు. ఇది 2వ రోజుతో మొత్తం మనం నటన ముగిసింది. దీనితో పాటు ఇక్కడ మన చుట్టుపక్కల వచ్చిన ప్రజలందరికీ ఎంతో ఆనందంగా వచ్చింది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఈ రామాయణ నటన వేయడం అంటే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అంతా మొబైల్తో అందరికీ బిజీ అయిపోయారు. కానీ ఇలాంటి రామాయణ నటన ఇంకా ముందుకు తీసుకురావాలని ఇంకా నేను కోరుకుంటున్నాను. దీంతోపాటు మీరు కూడా ఒకసారి రామాయణం కూడా వినండి, ఎంతో చాలా బాగుంటుంది. వీడియో ఇలాగే చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.